ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ అండ్ కర్మ ఆస్ట్రాలజీ సిరీస్ చూస్తున్నాం కదా మనం. అందులో కుజుడితోటి వచ్చే కర్మ ఎలా ఉంటుంది అండ్ కుజుడి నుంచి మనం తెచ్చుకున్న పాపకర్మ ఏ విధంగా అనుభవించాల్సి వస్తుంది అండ్ అసలు ఏం చేయడం వల్ల ఈ కర్మ అనేది కుజుడు క్యారీ చేస్తుంటాడు నెగిటివ్ వేలో అనేది చూద్దాం. సో ముఖ్యంగా మనకి కుజుడు అనగానే కారకత్వాలు ఏమొస్తాయి? విక్రమము అంటే మనలో ఉన్న ఎనర్జీస్ అండ్ ఫైటింగ్ ఎబిలిటీసు, మనకన్నా చిన్నవాళ్ళు తమ్ముడు అయ్యేవాళ్ళు, భూములు, భూమిపుత్రుడు అంటారు కదా కుజుడు. సో ఇటువంటి విషయాలలో మనము చెయ్యాల్సినవి చేయకపోవడము, చేయకూడదు చేయడం. అంటే ఎలా అంటే మనకున్న శక్తి సామర్థ్యాలు ఉపయోగించి మనం ఏం చేయాలి? మన అభివృద్ధి కోసం ప్రయత్నించాలి, లేదు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే చేయాలి. అంతేగాని నాకు బలం ఉంది కదా అని చెప్పి మనకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళని హింసించడం, కొట్టడం, సో అట్లానే వాళ్ళని ఫిజికల్గా బాధించడం, ఇలాంటివి చేసినప్పుడు, అలానే భూములు ఆక్రమించుకోవడము అండ్ భూముల ద్వారా వచ్చిన అంటే ఈ దందాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అండ్ అలానే అధికారం ఉన్నప్పుడు. అంటే చూడండి, మనకి ఇది వరకు అయితే రాజుల్లో అయితే ఎట్లా ఉండే సైన్యాధ్యక్షుడు కుజుడు, ఇప్పుడైతే ఏంటి డిఫెన్సు, పోలీసు, వీళ్ళు. సో ఇటువంటి అధికారంలో ఉండి అటువంటి అధికారాన్ని రాంగ్ వేలో యూజ్ చేసినప్పుడు, అంటే తక్కువగా ఉన్న వాళ్ళని భయపెట్టడానికి, బలవంత పెట్టడానికి, ఈ విధంగా ఎవరైతే వాళ్ళ శక్తిని కానీ సామర్థ్యాన్ని కానీ అండ్ అలానే చిన్నవాళ్ళని పట్టించుకోకపోవడము, తన తర్వాత పుట్టిన వాళ్ళు, చిన్నవాళ్ళు అండ్ తమ్ముడు, ఇటువంటి బాధ్యతలు విస్మరించడము అండ్ అట్లానే చేయాల్సిన కార్యక్రమాలు, అంటే ఎంతో శక్తి ఉన్నా కూడాను దానిని మంచి పనులకు ఉపయోగించకుండా, సో సరైన కర్మకు ఉపయోగించకుండా సో చేసినప్పుడు యూజువల్గా కుజుడితోటి కర్మకారకత్వం అనేది వస్తుంది. అందుకే ఈ జన్మలో ఎవరికైనా సరే కుజుడు కనుక శని నక్షత్రం మీద కానీ శనితో కలిసి ఉన్నా, కుజుడు కేతువుతో కలిసి ఉన్నా, కేతు నక్షత్రం మీద ఉన్నా, కుజుడు రాహుతో కలిసి ఉన్నా, రాహు నక్షత్రం మీద ఉన్నా, ముఖ్యంగా ఈ కాంబినేషన్స్ నక్షత్రాలు ఉన్నప్పుడు యూజువల్గా కుజుడు ఎఫ్లిక్ట్ అయ్యాడు. అంటే పూర్వజన్మలలో మనము చేసిన కుజ సంబంధమైన పాపకర్మలు అనేవి ఈ జన్మలో మనకి కష్టపెట్టేవిగా తయారయ్యాయి. అందుకే మీరు ఎప్పుడైనా చూసారంటే కుజకేతువులు, కుజరాహువులు ఇట్లాంటివి కలిసి ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళ శక్తిని దేనికి ఉపయోగించాలో వాళ్ళకి తెలియదు. ఎందుకు? పూర్వజన్మలో నీకు అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసావు. సో కాబట్టి ఈ జన్మలో నీ శక్తి నీకు తెలియకుండా పోయేలా చేస్తాడు. సో ఆ కారణంగా ఏంటంటే కొంతమంది వీళ్ళని ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నా వీళ్ళు రియలైజ్ అవ్వలేరు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ ఉపయోగించాల్సిన అంటే ఏదైనా సరే, అంటే కుజుడు అంటే మనకి ఇంజనీరింగ్ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే కుజుడు అంటే కుజుడుకుండే ఈ ఫైటింగ్ ఎబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళకు ఉపయోగపడకుండా అయిపోతాయి. అలానే భూముల ద్వారా అన్నాం కదా మనం, భూములు ఆక్రమించడం, వేరే వాళ్ళు లాగేసుకోవడం, సో ఇటువంటివి చేసినప్పుడు కూడా కర్మ అనేది జనరేట్ అవుతుంది. ఈ జన్మలో అది ఎలా వస్తుందంటే ముఖ్యంగా శని కుజులతోటి కనిపిస్తుంది. కుజుడు శని మ్యూచువల్ ఆస్పెక్ట్లో ఉన్నా, శని కుజుడితో కలిసి ఉన్నా, లేదా కుజుడు శనితో కలిసి శని నక్షత్రం మీద ఉన్నా, అసలు కుజుడు శని నక్షత్రం మీద ఉన్న శని దృష్టిలో ఉన్నా, ఇటువంటి ఒక అవయోగం ఏర్పడుతుంది. ఏమవుతుంది? దే విల్ ఫేస్ లీగల్ ఇష్యూస్. పర్టికులర్గా మహాదశ ఆఫ్ కుజ కానీ మహాదశ ఆఫ్ శని కానీ జరుగుతున్నప్పుడు వీళ్ళు భూ సంబంధమైన విషయాలలో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాలలో కానీ, యాక్సిడెంట్ విషయాలలో కానీ లీగల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకుముందు నీకున్న అధికారాన్ని ఉపయోగించి నువ్వు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కోర్టులకు వెళ్ళి ఆ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడాను ఆస్తి వివాదాలు ఉంటాయి కదా, కుటుంబంలో ఉండే ఆస్తి పంపకాలు, తమ్ముడికి ఆస్తి పంచివ్వడము, అన్నకి ఇవ్వడము, లేదా ఆడపిల్లలకి ఇవ్వడం, ఇటువంటి విషయాల్లో కనుక ఇంటెన్షనల్గా, అంటే మనకి తెలిసి అది తప్పు, వాళ్ళకి ఇచ్చేయాలని తెలిసి కూడా ఇవ్వకుండా, ఇప్పుడు ముఖ్యంగా మనకి ఫ్యామిలీస్లో జరిగే డిస్ప్యూట్స్లో ఇలాంటివి ఎక్కువ అవుతాయి కదా, సో లిటిగేషన్స్ పెట్టేసి నాదే అని రాయించేసుకుని ఇవేవి కూడా వాళ్ళకి సుఖాన్ని ఇవ్వవు. ఎందుకనంటే ఈ జన్మలోనే అనుభవించవచ్చు కొన్నిసార్లు, లేదు ఇదిగో ఎప్పటి నుంచో తెచ్చుకున్న కర్మ ఈ జన్మలో మన జాతకం కాబట్టి ఈ జన్మలో అటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఎవరైనా ఈ లీగల్ ప్రాబ్లమ్స్, ఆస్తి వివాదాలు, వీటికి సంబంధించి సఫర్ అవుతున్న కోర్టులు, కేసులు,
సఫర్ అవుతున్నా, అండ్ అలానే మిమ్మల్ని వేరే వాళ్ళు వెట్టి చాకరీ చేయించుకుంటూ మీకు సరైనది ఇవ్వకపోయినా, ఇవన్నీ అర్థం ఏంటంటే మీరు పూర్వజన్మలో కుజుడికి సంబంధించిన కొన్ని విషయాలలో చేసిన కర్మ అనేది ఈ జన్మలో మిమ్మల్ని పీడిస్తుంది అని అర్థం. సో దీనికి ఏంటంటే కుజ సంబంధమైన విషయాలు ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసామో వాటిలో నిజాయితీగా ఉండాలి. అండ్ అట్లానే వీలైనంతగా మనకి ఎనర్జీ ఉంది కదా అని చెప్పి అన్నిటికీ అవతల వాళ్ళతో పోటీ పడడం, వాళ్ళని గెయిల్ చేయడం, లేకపోతే వాళ్ళని తక్కువగా చూడడము, ఇటువంటివి చేయకూడదు. ఎందుకంటే ఎవరి శక్తి వాళ్ళదే. సో కాబట్టి ఈ విధంగా కొంతవరకు నడుచుకుంటే అట్లీస్ట్ మనకి ఈ కుజ సంబంధమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే నేను ఇందాక చెప్పిన కాంబినేషన్స్తో పాటుగా ఒక్కొక్కసారి మీకు వక్రగ్రహాలతోటి, అంటే ఏదైనా సరే మనకి ఈ 5 గ్రహాలు వక్రిస్తాయి కదా, రవిచంద్రులు వక్రించరు, రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి. అవి కాకుండా మిగిలిన 5 గ్రహాలు వక్రంతో ఉన్న గ్రహాలు కలిసినా కూడా యూజువల్గా బుధుడు ఈ కాంబినేషన్లో అప్పుడు కూడా మనకి సర్జరీలు ఇటువంటి కట్ స్టిచ్ అలాంటి వాటి ద్వారా సఫర్ అయ్యి ఉంటుంది. అది కూడా కుజుడితో వచ్చినదే. అది ఎలా వచ్చిందండి అని అంటే ఏముంది, నువ్వు రాజు యుద్ధం చేయమని పంపిస్తే యుద్ధంలోనే చంపాలి ఎవరైనా శత్రువుని. అలా కాకుండా నాకు నచ్చలేదని చెప్పి వాడిని చంపేయడం, లేకపోతే ఇంకొకటి చేయడం, ఇప్పుడున్న సొసైటీలో కూడా అలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. సో ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో ఒక జన్మలో మన బాడీ మీద ఆ కత్తిఘాట్లు పడ్డము, అంటే ఏముంది సర్జరీలు పడ్డము, కట్ అవ్వడము, వాటికి మళ్ళీ చేయించుకోవడం, ఇలాంటివన్నీ అనుభవించాల్సి వస్తుంది. కర్మ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనము భగవంతుడు భక్తి అనేది ఆయన కరుణిస్తాడు, బయటికి తీసుకొస్తాడు. కానీ కర్మ ఫలితము ఎవరైనా అనుభవించాల్సిందే. ఈవెన్ మనకి దేవుడు కూడా అదే చెప్తాడు, నీ కర్మ పూర్తయిన తర్వాత నేను నీకు సాయం చేస్తానని. అంటే ఎప్పుడైనా సరే కర్మ పూర్తయితే కానీ మనకి రావాల్సిన సహాయం కూడా రాదు. కాబట్టి ఎవరికైనా మీ హోరోస్కోప్స్లో ఇటువంటి కాంబినేషన్లు ఉన్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించిన పాప కర్మని మనం మోస్తున్నామని అర్థం. కాబట్టి అటువంటి కర్మలని వీలైనంతగా ఈ జన్మలో పే చెయ్యాలి. అంటే కర్మని అనుభవించడం అంటే పే చేయడమే, అది అనుభవం ద్వారానే పోతుంది తప్పించి ఇంకో విధంగా కాదు. కాకపోతే 100 రూపాయలు కట్టాల్సిన దగ్గర బతిమలాడుకుని 70 రూపాయలు కట్టి వెనక్కి వచ్చేయచ్చు. సో అటువంటి డిస్కౌంట్ అనేది మనకి గ్రహాల ద్వారా లభిస్తుంది. సో అవి డిఫరెంట్ మనం శాంతి పూజలు అవి చేయించుకుంటాము తక్కువ స్థాయిలో కర్మను అనుభవించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, కుజుడు పాప కర్మము ఎక్కువయ్యి ఏ హార్ట్ సర్జరీను బ్రెయిన్ సర్జరీను అవ్వాల్సిన చోట మనము పరిహారం చేసుకోవడం ద్వారా కాలికి దెబ్బ తగిలి చిన్న గోరు విరిగి, లేకపోతే ఎక్కడైనా జస్ట్ మనం ఇంట్లో ఈ చాకులు అవి వాడుతూ ఉంటాం కదా, అప్పుడు కట్ అయ్యి బ్లీడ్ అయ్యి, అంటే ఎక్కడ బ్రెయిన్ హార్ట్ సర్జరీలు, ఎక్కడ చిన్న కాలికి దెబ్బ తగలడం, చేతికి దెబ్బ తగలడం, ఇక్కడ దెబ్బ తగలడం రక్తం రావడం కామనే. కానీ ఇంటెన్సిటీ పెద్దదాని నుంచి చిన్న స్థాయికి మనం కర్మని అనుభవించేలా తెచ్చుకోగలం. సో కాబట్టి మీరు ఎక్కడైనా మీ జాతకంలో ఇలాంటివి ఉంటే డెఫినెట్గా చేయండి. అండ్ ఇంకొకటి, మీకు అసలు ఎటువంటి కర్మ ఫలితము ఏ గ్రహాలతో ఉంది, ఏవి రిజల్ట్ ఇవ్వట్లేదు, ఇలాంటివి తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లేకపోతే ఈ వీడియో మీరు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి తీసుకోవచ్చు కన్సల్టేషన్. అట్లానే 3rd బ్యాచ్ కోసము మనకి అకాడమీ ఓపెన్ అయ్యింది. సో రిజిస్ట్రేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అకాడమీలో మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుని అద్భుతంగా మీకున్న మీ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు ఆస్ట్రాలజీ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ ఇన్సైట్. మీ జాతకం ఏంటి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళవి మీరు హెల్ప్ చేయగలరు. సో కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన బేసిక్ అనమాట, ఇది ఒక లైఫ్ స్కిల్ లాంటిది ఆస్ట్రాలజీ అనేది. కాబట్టి నేర్చుకుంటే చాలా మంచిది. అండ్ మోరోవరు రెమెడీస్ కోసము నేను 2020 కోవిడ్ టైం నుంచి ఒక టీం నాతో వర్క్ చేస్తున్నారు. అంటే జాతక రెమెడీస్ అని, వాళ్ళు జాతక రెమెడీస్ వాళ్ళ దగ్గర 5 to 6 టెంపుల్స్ బ్రాహ్మలందరూ మంచి వేదం నేర్చుకున్న పండితులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర, ఎందుకంటే నన్ను అడుగుతూ ఉంటారు యూజువల్గా, మేడం మీరే చేయించవచ్చు కదా అని. సో మాకున్న లాట్ ఆఫ్ యాక్టివిటీస్లో ఈ పార్ట్ని మేము తీసుకోలేకపోతున్నాం. అందుకని ఏంటంటే ఒక చేసేవాళ్ళు, అద్భుతంగా చేసేవాళ్ళు. అండ్ మోరోవరు నేను యూజువల్గా ఈ జాతక రెమెడీస్.com వాళ్ళని నా క్లయింట్స్కి, అంటే ఇక్కడ లోకల్గా చేసుకోలేని వాళ్ళు, బయట కంట్రీలో ఉన్నవాళ్ళు చేసుకోవడానికి యూజువల్గా నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళతో మాట్లాడుకోవడం, చేయించుకోవడం అన్నీ చేయించుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఏంటంటే
అన్ని రకాల రెమెడీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మనకి అమ్మవారికి చేయించుకోవాల్సిన కుంకుమ పూజలు, శుక్రుడు బాగాలేకపోతే చేయించుకుంటారు, అండ్ అట్లానే శనికి చేయాల్సిన తైలాభిషేకాలు. సో ఇలాగా చిన్న రెమెడీ దగ్గర నుంచి పెళ్లికి కావాల్సిన గ్రహశాంతుల వరకు కూడాను వాళ్ళ దగ్గర చాలామంది బ్రాహ్మణులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మీకు ఎవరైనా కావాలంటే మన వెబ్సైట్లో jatakaremedees.com అని కింద వాళ్ళ లింక్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఉంటుంది, అది చూడండి. లేదా మీరు డైరెక్ట్గా jatakaremedees.com అని వెళ్ళినా దొరుకుతుంది. ఎందుకంటే సిన్స్ 4 years నేను వాళ్ళ సర్వీసెస్, నా క్లయింట్స్ నేను కూడా చూస్తున్నాం. సో కాబట్టి మీరు చేయించుకోండి. అట్లానే దసరాలకు సంబంధించి వీళ్ళు 9 రోజులు కుంకుమ పూజ, అట్లానే మనకి సరస్వతి పూజ ప్రత్యేకంగా, అలానే చండీ హోమము. సో ఈ విధంగా ఒక ప్యాకేజ్లో అందరికీ చేయిస్తున్నారు. కాబట్టి మన ఎంఎస్ ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మీరు తప్పకుండా ఈ మనకి నవరాత్రులలో సో ఇట్లా చేయించుకోవాలి, పూజ చేయించుకోవాలి, హోమం చేయించుకోవాలి, మేము బయట ఉన్నాము, దూరంగా ఉన్నాము, మిస్ అవుతాము అన్న ఇబ్బంది లేకుండా తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసే విధానం కానీ, అండ్ అట్లానే మీకు ఈ 9 రోజులు పూజ చేసిన కుంకుమ, అండ్ అక్కడ ఇంకేమైనా అంటే మనకి ముత్తైదులకు సంబంధించిన గాజులు కానీ ఇవి కానీ అవన్నీ కూడా వాళ్ళు అమ్మవారికి 9 రోజులు చేసి అందరికీ పంపిస్తారు. సో కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయించుకోండి. అండ్ డెఫినెట్గా వాళ్ళ సర్వీసెస్ అయితే మటుకు చాలా బాగున్నాయి. ఓకే, ఇది నేను మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకునేది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.